మిలియన్ మార్చ్ సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ కు భారీగా చేరుకుంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు. పలు జిల్లాల నుంచి ఉద్యమకారులు తరలివచ్చారు. 2011 మార్చి 10 నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఇప్పటికే ఉద్యమకారుల ఫోరం నేతలు, ఉద్యమకారుల జేఏసీ నేతలు నివాళులర్పించారు. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు. ఆనాడు మరి 2011 గురించి మరి ఆ రోజు ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉర్రూతలొగించి ఆ రోజు త్యాగాలకు చాలా మంది మండలం నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం వరకు చేసిన ఉద్యమకారుల యొక్క శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ రోజు గుర్తిస్తుందనే ఉద్దేశంతోనే నేను డెఫినెట్గా మొన్న కూడా కమిటీ కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ఎంతమందితో ఉండాలి, ఎలాంటి వ్యక్తులతో ఉండాలనే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాన్ని రేపు కానీ ఎల్లుండి కానీ నేను కోదండరాం గారితో పాటు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసే బాధ్యత. రెండవది, ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. తెలంగాణ ఉద్యమంలో ఒక టర్నింగ్ పాయింట్. అంతవరకు రాజకీయ పక్షాలతో మాత్రమే, రాజకీయ పార్టీలు మాత్రమే మమేకమైన అనే పొలిటికల్ జేఏసీ ఎంటిటీ కాస్త ప్రజా జేఏసీ వైపు మళ్ళిన తరుణం అది తెలంగాణ మిలియన్ మార్చ్. కాబట్టి ఈ రోజును మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూనే అమరవీరులతో పాటు ఉద్యమకారుల యొక్క లక్ష్యాలను, ఉద్యమకారుల యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు చెప్తున్న అవసరమైతే నేను కూడా మండల్లో ఈ క్వశ్చన్ను రైజ్ చేస్తా అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను.